ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనము ఈ లైవ్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచటానికి, మరి ముఖ్యముగా మన జీవితాల్లో దేవుని వాక్యము పనిచేయులాగున మనము ప్రేరేపించబడటానికి ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ లైవ్ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేశాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలపు అంశము ఏమనగా కుటుంబము సమర్పణ. కుటుంబము సమర్పణ. దేవుడు కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించాడు. మొట్టమొదట భూమి సృష్టించబడినప్పుడు మీరు మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని పండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు జీవులను ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు వారిని అని అక్కడ ప్లూరల్గా సంబోధిస్తున్నాడు. వారిని మీన్స్ దేవుడు సృష్టించిన ఆదాము, అవ్వ, వారికి సంబంధించిన కుటుంబాన్ని. దేవుడు కుటుంబ జీవితాన్ని బహుగా ఆశీర్వదించాడు. అభివృద్ధి చెందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు, మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రోగ్రాంలో నేను స్త్రీల గురించి ఎక్కువగా ధ్యానించాలని కోరుకుంటున్నాను. కుటుంబ జీవితంలో మనము రకరకాలుగా పిల్లలకు బోధ చేస్తూ ఉంటాం. ఏమని? బాగా చదువుకోవాలి నాన్న, బాగా మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నువ్వు బాగా సంపాదించాలి, నువ్వు గొప్పవాడివి కావాలి, నువ్వు ఇట్లుండాలి, నువ్వు అట్లుండాలి అని. అయితే దేవుని ఉద్దేశములో కుటుంబం ఏమై ఉన్నది? ఒక తల్లిదండ్రులు బిడ్డలకు ఏమి నేర్పించాలి, వారు ఉండటము ఎలా ఉండాలని వారికి బోధించాలన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం అని చదువుతున్నాను. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని అంటూ తండ్రి కుమారునికి ఏది బోధిస్తున్నాడో మనము గమనించి చూసినట్లయితే 6వ వచనాన్ని మనము చదువుదాం. జ్ఞానము విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి కుమారునికి బోధిస్తున్న బోధ, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. ఆ బుద్ధి నువ్వు సంపాదించుకున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది. నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి, నీ సంపాదించినదంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటున్నాడు, జ్ఞానము సంపాదించుకోమంటున్నాం. అయితే నేటి తల్లిదండ్రులు నీవు ఏమైనా చెయ్యి కానీ నువ్వు డబ్బు సంపాదించమని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, నీకు ఉన్నదంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో అని చెప్తుంది. నీకు ఏదైనా ఉండని దాన్ని ఖర్చు పెట్టి డబ్బు సంపాదించుకోమని నేటి తల్లిదండ్రులు బిడ్డలకు బోధిస్తున్నారు. మరి తల్లి ఏమని బోధిస్తుంది? ఇదే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయములు, రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి అని అంటుంది. దేవుని ఉపదేశం, దేవుని ఉపదేశము తల్లి కుమారునికి బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? నా కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకుము అని ఇలా బోధిస్తూ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో ఎలా ఉండాలి, నీ బుద్ధిని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీ జ్ఞానమును ఎలా ఉపయోగించుకోవాలి అని బోధిస్తూ ఈమె అటు కుమారునికి బోధించటమే కాకుండా కింద వచనాలు మనం గమనించి చూసినట్లయితే గుణవతి అయిన భార్యను గురించి కూడా ఆమె బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ లోక సాంప్రదాయకంగా మనము ఎంతసేపు చదవాలి,
ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, మన బిడ్డలు మంచి స్టేటస్లో ఉండాలి, ఒక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి, మంచి సంపాదన కలిగి మంచి కుటుంబ జీవితంను కలిగి ఉండాలనేది కొన్ని పరిమితులలోనే మన జీవితాలను మనము గమనించి చూసుకుంటున్నాం. కొన్ని పరిమితుల్లోనే మన కుటుంబ వ్యవస్థను మనము బిల్డప్ చేసుకోవాలని ఆశపడుతున్నాం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు జ్ఞానమును సంపాదించుకో అంటుంది. ఏ జ్ఞానము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. అయితే ఈ భయభక్తులు నేర్పించటం అనేది తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు. మంచిగా ఉండాలని చెప్తున్నారు, అబద్ధం ఆడొద్దని చెప్తారు, పక్కవాడిని మోసం చేయొద్దంటారు, అది చేయొద్దంటారు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లుండొద్దు, అట్లుండొద్దు అని చెప్తారు. కానీ దేవుని సన్నిధిని నువ్వు యథార్థత కలిగి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది ఏ తల్లిదండ్రులు కూడా సక్రమంగా తమ కుటుంబ వ్యవస్థలో వాళ్ళ బిడ్డలకు వాటిని బోధించటం మిస్ అవుతున్నారు. అందుకనే నేటి వ్యవస్థ ఫుల్లీ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు కొలాప్స్ అయిపోతుంది కుటుంబ వ్యవస్థ అని మనం గమనించి చూసినట్టయితే, దేవుని జ్ఞానము మిస్ అవుతున్నారు. బిడ్డలు దేవుని జ్ఞానమును మిస్ అవుతున్నారు. వాళ్ళకు ఒక సాంప్రదాయకరమైన నడవడిక కానీ, సొసైటీలో ఎలా ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా వినయం కలిగి ఉండాలి, పెద్దలకు ఎలా లోబడి ఉండాలి, పెద్దలకు విధేయత కలిగి ఎలా బ్రతకాలన్నది వారు అనుసరించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ ఇలా కాంపిటీషన్ మీద, మా పిల్లవాడి కంటే ఆ పిల్లవాడు చదవాలి, ఆ పిల్లవాడి కంటే ఇంకొకటి కంటే నా కొడుకు ఎక్కువ మార్కులు రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి మెరిట్లో పాస్ కావాలి, లేకపోతే ఉద్యోగాలు రావు. సో నవేడేస్ సొసైటీ అంతా కూడా కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని ఎరిగిన కుటుంబముగా మన కుటుంబ వ్యవస్థను మనము కట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, ఏన్షియంట్ స్త్రీలు అంటే మన పితరులైన స్త్రీలు బిడ్డలను పెంచినారు. వాళ్ళు కూడా బిడ్డలను పెంచినారు. వారు కొంతమంది దేశము కొరకు వారి బిడ్డలను సమర్పించటానికి వాళ్ళను ఉజ్జీవపరిచారు. కొంతమంది దేవుని కొరకు తమ బిడ్డలను ఇవ్వడానికి వారు బిడ్డలను సిద్ధపరిచారు. కాబట్టి ఈ విషయంలో మనం 1 సమూయేలు గ్రంథంకు వెళ్ళి చూద్దాం. కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. నేను ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. కాబట్టి ఇక్కడ హన్న బిడ్డలు లేని స్థితిలో దేవుని సన్నిధిని గోజాడి ప్రార్థన చేసింది, దుఃఖించి ప్రార్థన చేసింది, దుఃఖపడి ప్రార్థన చేసి దేవునితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేవా, ప్రభువా, నీవు నాకు బిడ్డనిచ్చినట్లయితే ఆ బిడ్డను నీకు తిరిగి ప్రతిష్ఠిస్తాను, ఆ బిడ్డను తిరిగి నీకు ఇస్తాను, నీవు నా మీద ఉన్న నిందను తొలగించమని కోరుకుంది. అయితే దేవుడు ఆమె మొర ఆలకించి ఆమెకు బిడ్డనిచ్చాడు. అతనికి సమూయేలు పేరు పెట్టి ఆమె దేవునికి ఆ బిడ్డను ప్రతిష్ఠించిన హన్న కొంతకాలం వరకు, పాలు విడుచు సమయం వరకు ఆమె తన కంట్రోల్లో ఆ బిడ్డను ఉంచుకునింది. ఆ పాలు విడుచు సమయం వరకు ఆమె ఆ బిడ్డకు ఏమి నేర్పించింది? పెద్దలకు లోబడి ఉండటం, విధేయత కలిగి ఉండటం, తగ్గించుకొని జీవించటం, ఎలా నడుచుకోవాలి, దేవుని సన్నిధిని ఎలా ఉండాలి అన్నది ఈ యొక్క పద్ధతులన్నీ మన హన్న సమూయేలుకు నేర్పించినట్లు మనం ఇక్కడ గమనించగలం. వాక్యములో వ్రాయబడి ఉండలేదు, కానీ సమూయేలు బిహేవియర్ను బట్టి ఆమె తల్లి అతనికి ఏమి నేర్పించింది అనేది మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈమె ఆ బిడ్డను తీసుకొని ఏలి వద్దకు వచ్చినప్పుడు ఆమె ఆ బిడ్డను ఏలి వద్దకు తీసుకొని వచ్చి అతన్ని ప్రతిష్ఠించి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నా. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే
ఆ బాలుడు యాజకుడైన ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య. యెహోవాకు పరిచర్య అంటే అక్కడ ఏం చేస్తున్నాడు సమూయేలు? ఆ దీపాలు సరిచేయటం, చర్చ్ ఊడ్చటం, దైవజనుడు చెప్పిన మాటలు వినడం, ఆయన ఎదుట వినయము కలిగి ఆయన చెప్పినట్లు చేస్తూ తగ్గింపు గుణము కలిగి విధేయతతో జీవిస్తున్నాడు. కాబట్టి సమూయేలు ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచూ యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను అని చెప్పబడుతోంది. కాబట్టి మన బిడ్డలు దేవుని దయలో మనుషుల దయలో ఎదుగుతున్నారా? మనల్ని మనము ఒకసారి చెకప్ చేసుకోవాల్సిన సమయము ఇది. గొప్ప మనల్ని పరీక్షించుకోవాల్సిన సమయం. ఎందుకంటే కాలములు సంకుచితంలో అయిపోయినాయి, చెడ్డ దినాలు ప్రవేశిస్తున్నాయి. బయటకు వెళ్ళిన బిడ్డలు ఎలా తీర్చబడతారో, ఎలా ఉంటారో, ఎలా వారి జీవితాలు మోల్డ్ చేసుకుంటారో అనేది మనము చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. దినములు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మెంగుదునా అని మన కుటుంబాలను అటాక్ చేయటానికి సిద్ధపడుతున్నాడు. మన కుటుంబాలను ఎలా డిస్ట్రాయ్ చేయాలి, కుటుంబ వ్యవస్థ ఎలా చిన్నభిన్నం చేయాలి, దేవుడు ఇష్టపడిన దానిని డిస్ట్రాయ్ చేయటం సాతాను పని. కాబట్టి దేవుడు ఇష్టపడింది ఏంటి? కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను ఎలా డిస్ట్రాయ్ చేయాలి అన్నది సాతాను ఆలోచన. కాబట్టి 128వ కీర్తన 3వ వచనం మనం గమనించి చూసినట్టయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. అంటే నీ కుటుంబము యొక్క పొజిషన్ ఎలా ఉండాలి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి, నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిగా నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. స్త్రీ ఎక్కడుండాలి? లోగిట. లోగిట అంటే ఇంటి కాంపౌండ్ వాల్ డోర్ దగ్గర. ఎవరయ్యమ్మా? ఫలించు ద్రాక్షవల్లి. ఈ ద్రాక్షవల్లి ఫలించేదిగా ఉండాలి. మొట్టమొదట దేవునిలో ఫలించేదిగా ఉండాలి. లోకపు వ్యవహారాలలో కానీ అంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా గుణవతి అయిన భార్యగా ఫలించే జీవితము జీవించేదిగా ఉండాలి. దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము రండి అన్నాడు. అంటే దేవుని స్వరూపం, ఆయన పోలిక, ఆయన జ్ఞానం మానవులో దేవుడు ఉంచాడు. అదే ఆ స్వరూపమే ఆదాము. ఆదాములో నుండి దేవునిలో నుండి తీయబడిన ఒక యాంగిల్ ఈజ్ ఆదాము. ఈ ముగ్గురి పవర్ను కూడగట్టుకొని, ఈ ముగ్గురి శక్తులను అతీతంగా ఈ ముగ్గురి యొక్క పవర్స్ను ఇమిడ్చుకొని బయటకి ఆదాములో నుండి వచ్చినది స్త్రీ. ఈమె శక్తి దేవుని స్వరూపం, దేవుని పోలిక, నరుని యొక్క శక్తి. ఈ మూడు కలగలిపిన సారూప్యమే స్త్రీ. కాబట్టి ఈ స్త్రీ శక్తి కలిగింది. ఈ స్త్రీ 4 కోణాల నుంచి వచ్చిన శక్తితో నింపబడింది. దేవుని స్వరూపాన్ని పొందుకుంది, దేవుని పోలిక పొందుకుంది, ఆదాము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని వీళ్ళ ముగ్గురిలో నుండి తీయబడినది స్త్రీ వచ్చింది. అందుకనే దేవుని ప్రణాళిక కూడా స్త్రీకే ఇచ్చాడు. ఎందుకని ఆమె తన సంతానము ద్వారా ఈ లోకానికి లోకరక్షకుణ్ణి ఇవ్వబోతుంది అని. కాబట్టి 128వ కీర్తనలు మనం చదివినప్పుడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. కాబట్టి లోగిట నీవు ఫలించేదానివిగా ఉండాలి. ఓ స్త్రీ,
నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావో ఒకసారి మనము ఒకసారి చూసుకోవాలి. మనలో మనం మన బిడ్డలు బయటకు వెళితే ఎలా జయించుకొని రాగలరు, ఎలా వారిని ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఈ లోకంలో ఉంచాలి అనేది స్త్రీ ముందే తన ప్రణాళిక కలిగి వాళ్ళ బిడ్డలను ఒక ప్రణాళికలో వారిని రూపొందించాల్సిన బాధ్యత స్త్రీకి ఉన్నది. లోకం మనం అమాయకంగా మనం పిల్లల్ని పెంచుతాం. అయితే లోకము దుష్టత్వముతో నిండి ఉంది. లోకములోకి వెళ్ళినప్పుడు నీ కుమారుడు ఏ విధంగా డైవర్ట్ అయిపోతాడో, ఏ విధంగా లోకానికి బానిస అయిపోతాడో దానిని మనము ముందుగానే ఊహించిన వారమై చిన్నతనము నుండి దేవుని దయందు మనుషుల దయందు యేసు ప్రభు ఎలా పడిగాడో ఆ జ్ఞానము మన బిడ్డలకు నేర్పించే వారముగా ఉండాలి. మొట్టమొదట దేవుని జ్ఞానము బిడ్డలకు మనము నేర్పించే వారముగా ఉండాలి. అది స్త్రీ మాత్రమే చేయగలదు. కాబట్టి స్త్రీ ఎటువంటి క్రిటికల్ వారినైనా కూడా మార్చగలిగిన శక్తి, డైవర్ట్ చేయగలిగిన శక్తి దేవుడు ఇన్బిల్ట్గా స్త్రీలో ఉంచాడు. దాన్ని మనము గుర్తించాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు తన బిడ్డను మోల్డ్ చేయటానికి ఈ భూమి మీద ఒక నాయకురాలిగా, ఒక కేర్ టేకర్గా దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడు. నీ బిడ్డలను దేవుని జ్ఞానంలో పెంచమని, దేవుని మాటలతో పెంచమని. అందుకనే మనం గమనించి చూసినట్టయితే దానియేలు చెరలోనికి వెళ్ళారు. వారు 13 ఏళ్ల వారుగా చిన్న బిడ్డలుగా బాలురుగా అని చెప్తారు. బాలురుగా వారు చెరసాలలో ఉంచబడి చెరలోకి వెళ్ళిపోయి బబులోను రాజ్యంలోనికి వాళ్ళు దాసులుగా వెళ్ళినప్పుడు దానియేలు ఏ విధంగా ప్రవర్తించాడు? అక్కడ తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. వారికి ఎవరైనా చెప్పించే వాళ్ళు ఉన్నారా? ఇలా నడుచు అని. చిన్నతనములో తల్లి బోధించిన బోధ వారికి ఒక మార్గమును చూపించింది. అందుకనే దినవృత్తాంతాల గ్రంథము మనము గమనించి చూసినట్టయితే రాజుల పరిపాలనలో తల్లిని మనకు మొదట చూపిస్తారు. తల్లిని మనకు మొదట చూపిస్తారు. మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేయబడిన స్త్రీ సొలొమోను తల్లి బెర్షెబా. ఆమె బెర్షెబా తన కీ రోల్ను ప్లే చేసి తన కొడుకును ఒక రాజుగా ఉండేదానికి ఆమె ఒక మార్గాన్ని సిద్ధపరిచింది. అలాగే మనము దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం ముందు అబియా యూదావారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి పేరు మీకాయా. ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. కాబట్టి ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథమంతా చదివినప్పుడు ప్రతి రాజుకు వారి తల్లిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. గమనించి చూసినట్టయితే వారి తల్లులు వారిని ఫోకస్ చేశారు. వారి తల్లులు వారిని లీడ్ చేసినారు. వారి తల్లులు వారిని దేవుని వాక్యము చేత నింపిన వారై ఉన్నారు. కొంతమంది తల్లులు ఈ యొక్క బయలు దేవత గురించి, అన్య దేవతల గురించి, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని నింపిన వారై ఉంటున్నారు. కాబట్టి ఈ తల్లులను మనం దేవుడు ఎందుకు ఈ బైబిల్ గ్రంథంలో మనకు ఉంచాడు అంటే, నీవు దుష్టత్వాన్ని నింపితే దుష్టత్వాన్నే కోసుకుంటావు, మంచితనాన్ని నింపితే మంచితనముతో మంచి రాజ్యాన్ని పరిపాలించి ఆశీర్వదించబడిన రాజుగా నీ జీవితము నిలబడుతుంది అన్నది దేవుని ఆలోచన. అందుకని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం అంతా కూడా వారి తల్లులు మెన్షన్ చేయబడ్డారు. కాబట్టి ఈ దినమున నేను మీకు చెప్పాలనుకున్న నా హృదయ వాంఛ, తల్లులుగా మీరు మీ బిడ్డలను దేవుని జ్ఞానముతో, దేవుని మార్గములో, దేవుని దయయందు వారిని పెంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సమాజము భయంకరమైన పరిస్థితిలో ఉండగా మొట్టమొదట దేవుని జ్ఞానము మనము నింపినట్టయితే ఈ లోక సంబంధమైన విద్య మనుషులను ఏ విధంగానైనాను వారిని లీడ్ చేస్తుంది. కానీ దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నప్పుడు ఏ దుష్టుడు కూడా వారిని ఏమీ చెయ్యలేడు. కాబట్టి ఈ చివరి దినాల్లో మన బిడ్డలను దేవుని జ్ఞానములోను, దేవుని మనుషుల దయలోను
వారిని పెంచవలసిన వారమై ఉంటున్నాం. చిన్నతనములోనే దేవుని వాక్యమును వారికి బోధించాలి. దేవుడు ఏమై ఉన్నాడో వారికి బోధించాలి. ఆయన మనల్ని ఏమై నడిపించగలడో, ఆయన ఎటువంటి శక్తి గలవాడో అయి ఉన్నాడో బిడ్డలకు నేర్పించవలసిన వారమై ఉంటున్నాం. ఈ విధంగా మనం నేర్పించినప్పుడు వారు, అందుకనే సామెతల గ్రంథములో బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాటి నుండి వాడు తొలగిపోడు అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి చిన్నతనంలోనే మనము నేర్పించిన విత్తనము, మరి హృదయంలో ఏ విత్తనమైతే మనం వేస్తామో ఆ విత్తనము యవన కాలమందు ఫలిస్తుంది. నేను నా సాక్ష్యాన్ని నేను వివరించి చెప్పాలనుకుంటున్నాను. అది దేవునికి మహిమకరంగా ఉండు నిమిత్తమే దీనిని నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నా కుమారునికి నేను బోధించిన బోధ సామెతల గ్రంథము చదవమని. నువ్వు ఎక్కడన్నా ఉండు, రోజుకొక 4 వాక్యాలు సామెతల గ్రంథము చదువు. నువ్వు ఏ పనైనా చెయ్యి, ఎలాగైనా ఉండు, ఏదైనా ఈ లోకాన్ని ఎంజాయ్ చెయ్యి. నేను వద్దని చెప్పటం లేదు, కానీ ఆదివారము విశ్రాంతి దినము నీవు ఆలయంలో దేవుని సన్నిధిని కనిపించాలి. అదే నేను చెప్పిన మాటలు వాడి జీవితానికి ఒక బాటలాగా పనిచేశాయి. మొదట సాతానులో మునిగి తేలిన నా కుమారుడు ఒక దినమున దేవుని ఆత్మచేత పట్టబడి, దేవుని వాక్కుతో దర్శించబడి దైవజనుడుగా మారిపోయాడు. కాబట్టి మనము ఏ ఉద్దేశముతో మన బిడ్డలను పెంచుతున్నామన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రుల గర్భంలో బిడ్డలను వేస్తున్నాడు. ఆయన ఆలోచన డిఫరెంట్. పరలోకము నుండి ఒక ప్రణాళికను పెట్టి వాళ్ళని భూమి మీదకి పంపిస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరు మొట్టమొదట ఆత్మీయమైన స్థితిలో ఎదిగిన తల్లిదండ్రులుగా మీరు ఉండగలిగితే ఆ బిడ్డ ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని సన్నిధిని ఆ బిడ్డను మేము ఎలా పెంచాలి అన్నది నీవు గుర్తించగలవు. కాబట్టి ఈ వాక్యము ద్వారా నువ్వు దర్శించబడాలని నేను ఆశపడుతున్నాను. తల్లిదండ్రులుగా కుటుంబాన్ని కట్టుకునే వారముగా, కుటుంబము ఆశీర్వాదకరంగా నడిపించుకునే వారముగా మొట్టమొదట దేవుని భయభక్తులు కలిగిన జ్ఞానమును మనము సంపాదించుకోవాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.